వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని బాలిక ఆచూకీ కనిపెడతామంటూ రంగంలోకి దిగారు జ్యోతిష్యులు. బాధిత కుటుంబాన్ని సంప్రదించారు జ్యోతిష్యులు. ప్రధానంగా చిన్నారి ధరించినటువంటి వెండి వస్తువుల ఆధారంగా కనిపెట్టవచ్చని అంటున్నారు ఆస్ట్రాలజిస్టులు, జ్యోతిష్యులు. ప్రధానంగా బాలిక కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. గత 10 రోజులుగా కూడా వెతుకుతున్న బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు. సోషల్ మీడియాలో మాత్రం తమ పైన ట్రోలింగ్ చేస్తున్నారంటూ, బ్యాడ్ కామెంట్స్ తో నరకం చూపిస్తున్నారంటూ వాపోతున్నారు బాలిక తల్లి భార్గవి. కానీ గత 10 రోజులుగా బాలిక అదృశ్యం పైన వెతుకుతున్న రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి పోలీసులు, మరి ముఖ్యంగా ఫోకస్ పెట్టిన, స్పెషల్ గా కేసుగా నమోదు చేసిన, దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దిగిన స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన ఆ బాలిక ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నటువంటి విజువల్స్ తప్ప ఇంటికి ఆ బాలికను తీసుకువస్తున్నటువంటి విజువల్స్ కోసం ఆ కుటుంబం నరక యాతనతో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా బాలిక వెళ్లిపోయిన తర్వాత బాలికతో వెళ్ళినటువంటి కుక్క ఇంటికి రావడం, ఆ కుక్క కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం, పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి కేర్ తో పూర్తి స్థాయిలో స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టిన, టెక్నాలజీని యూజ్ చేసిన, ఎంత ప్రయత్నించినా బాలిక మాత్రం ఇంటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ సఫలీకృతం కాలేదు. అయితే తుని బాలిక ఆచూకీని కనిపెడతామంటూ ఇప్పుడు రంగంలోకి దిగారు జ్యోతిష్యులు. ప్రధానంగా బాధిత కుటుంబాన్ని జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చిన్నారి ధరించినటువంటి వెండి వస్తువుల ఆధారంగా కనిపెట్టవచ్చంటూ కూడా జ్యోతిష్యులు చెప్తున్నారు. ప్రధానంగా బాలిక కోల్పోయి, బాలికను దూరంగా ఉండి ఎక్కడుందో తెలియక ఇంటికి రానటువంటి పరిస్థితిలో, దట్టమైనటువంటి అడవిలో, కొండల్లో, లోయ ప్రాంతాల్లో ఎలా ఉందో తెలియనటువంటి పరిస్థితి, ఎండా వాన అనేటువంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో బాలిక పడుతున్నటువంటి నరకయాతన పైన కలచర్ చెందుతున్నటువంటి ఆ కుటుంబానికి తాజాగా జ్యోతిష్యులు సంప్రదించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. బాలిక ధరించినటువంటి వెండి వస్తువుల ఆధారంగా చిన్నారి ఆచూకీ కనిపెట్టవచ్చంటూ కూడా జ్యోతిష్యులు సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అయితే బాలిక కుటుంబాన్ని జ్యోతిష్యులు సంప్రదించిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి, బాలిక ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాన్ని తాజాగా ఆస్ట్రాలజిస్టులు, జ్యోతిష్యులు సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, బాలికకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఎంతో గ్రామస్తులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కుక్క ఇంటికి రావడం, తర్వాత కుక్క గాయాలతో ఉండడం, ఆ బాలిక తల్లిని కుక్క ఏదో నోటితో పిలిచి చున్నీ లాగి అడవిలో ఎవరో ఉన్నారు, అడవిలో బాలిక అక్కడ ఉంది అనేటువంటి రీతిలో ప్రవర్తించినటువంటి తీరు, తర్వాత ఆ కుక్క మళ్ళీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం, కుక్కకి GPS అమర్చడం, టెక్నాలజీ ఎంత ఉంటుందో ఆ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని దాని వెంటే ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పోలీసులు వెళ్లి వెతుకులాట ప్రారంభించినటువంటి తీరు. కానీ ఎట్టకేలకు 10 రోజులు అవుతున్నా, గత శనివారం 6వ తారీఖు బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు బాలిక ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. మా ప్రతినిధి సాయిరామ్ అడిగి మరింత సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సాయిరామ్, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? జ్యోతిష్యులు తాజాగా బాలిక కుటుంబ సభ్యులను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. దాదాపుగా 10 రోజులు వందలాది మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ ఇప్పటిదాకా లభించలేదు. దీంతో ఈ కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా అయితే మారుతుంది. ఇప్పటికే డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్లు, GPS ట్రాకింగ్, ప్రత్యేక గాలింపు బృందాలు వంటి అన్ని మార్గాలను కూడా అధికారులు వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి కీలక ఆధారాలు కూడా లభించకపోవడంతో ప్రజల్లో అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు అయితే కూడా ఈ కేసులో ఆసక్తి చూపిస్తున్నట్లయితే వార్తలు అయితే వెలువడుతున్నాయి. బాలిక పుట్టిన తేదీ, అటు జన్మ సమయం, జాతక వివరాలు, ధరించిన వెండి వస్తువులు వంటి అంశాల ఆధారంగా కొన్ని సూచనలు ఇవ్వగలమని కొంత జ్యోతిష్యులు బాధిత కుటుంబాన్ని అయితే సంప్రదిస్తున్నట్లయితే సమాచారం చూడవచ్చు. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది పాప జాతకం ఆధారంగా ఆచూకీపై ఏమైనా క్లూ దొరకొచ్చేమో, ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేసి చూడొచ్చు కదా అంటూ కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి ఇప్పుడు వర్ణాతీతంగా అయితే ఉంది. రోజులు గడుస్తున్న పాప జాడ కూడా దొరకపోవడంతో ఎక్కడి నుంచి చిన్న ఆశ కనిపించినా దాన్ని పట్టుకోవాలనే స్థితిలోనే వారు ఉన్నట్లయితే మనం చెప్పొచ్చు. అలాంటి సమయంలో కొంత జ్యోతిష్యులు సంప్రదిస్తే ఒకవేళ ఏమైనా సమాచారం లభిస్తుందేమో, ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందేమో అని ఆశతో ఆ మార్గాన్ని కూడా పరిశీలించే అవకాశం కూడా ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. సో అయితే మరోవైపు అధికారులు మాత్రం శాస్త్రీయ దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. సాంకేతిక
ఆధారాలు, ప్రత్యేక సమాచారం, గాలింపు చర్యల ఆధారంగానే కేసును ఛేదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జ్యోతిష్యం లేదా ఆస్ట్రాలజీ ద్వారా వచ్చే సూచనలు అధికారిక దర్యాప్తుకు ప్రత్యామ్నాయం కాకపోయినా తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులకు అవి ఒక ఆశాకిరణంలా కనిపించవచ్చని కొంత అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వస్తున్న పోల్స్ పై కానీ సైరం అంటే వారి కుటుంబాన్ని జ్యోతిష్యులు సంప్రదించిన తర్వాత బాలిక దొరుకుతుంది, బాలిక ఇంటికి వస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు స్పందన ఏ విధంగా ఉంది? అంటే వాళ్ళు అంగీకరించారా జ్యోతిష్యులతో? ఏ విధంగా అయితే ఆ వెండి వస్తువుని ఇవ్వడం కోసం, బాలిక కోసం ఆచూకీ లభ్యం కావడం కోసం? సూరజ్, ఇప్పుడు ఆ తల్లిదండ్రులతో కూడా మనం యూటీవీ అయితే మాట్లాడడం జరిగింది. వారు ఏ చిన్న అవకాశం దొరికినా, వారి పాప కోసం చిన్న ఆచూకీ కోసం ఎటువంటి అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకునే స్థితిలోనే వారు ఉన్నారు. ఎందుకంటే సుమారుగా 10 రోజుల నుండి కూడా వారి పాప ఏమైందో, ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉండడం, అసలు వారి తిండి నిద్ర ఏమి లేక ఎలా పడితే ఉన్న స్థితిలో వారు ఉన్నారు. వారి కోసం అంటే అటు పెంచుకున్న అంటే వారి కూతురు వెంట వెళ్ళిన కుక్క కూడా చనిపోవడంతో, అలారం ముద్దుగా పెంచుకున్న కూతురు కనిపించకపోవడంతో వారు తీవ్ర ఆవేదనలో అయితే ఉన్నారు. అసలు ఎటువంటి అవకాశం దొరికినా అంటే పాపకు సంబంధించిన ఏదైనా క్లూ దొరుకుతుందనే ఎటువంటిది ఉన్నా సరే వారు వినియోగించుకునే స్థితిలోనే ఉన్నారు. ఎవరినైనా సరే మేము చేసి పెడతాం, ఆస్ట్రాలజీ స్టార్ట్ జ్యోతిష్లు ఎవరైనా సరే మేము ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా అపహరించారనేది ఏంటనేది కోణంలో మేము దర్యాప్తు చేస్తామన్నా సరే దానికి కూడా అంగీకరించే స్థితిలోనే వాళ్ళు ఉన్నారు సురాజ్. ఎందుకంటే వారు సుమారుగా 10 రోజుల నుండి కూడా పాప కోసం, అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప కోసం వారు పడుతున్న బాధన వర్ణాతీతం ఒకసారి చెప్పాలంటే. ఎందుకంటే వారి నోటంట మాట కూడా రాని పరిస్థితి. 10 రోజుల నుండి కూడా వారు తిండి నిద్ర లేకుండా బాధపడుతూనే ఉన్నారు. పిల్ల తిరిగి వస్తుంది, జాహ్నవి ఖచ్చితంగా క్షేమంగా తిరిగి వస్తుందని ఆశలతోనే వాళ్ళు ఉన్నారు. ఇదేలా ఉండగా అటు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ పై జాహ్నవి తల్లి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబం ఎప్పటికీ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తుంటే కొందరు అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలతో మరింత మమ్మల్ని బాధ పెడుతున్నారని కూడా ఆవిడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కోసం ప్రభుత్వం, పోలీసులు, ఎన్డీఆర్ బృందాలు కూడా ఒకవైపు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తుండగా, మరోవైపు జ్యోతిష్లు, ఆస్ట్రాలజిస్టులు కానీ సరే ఇప్పటికీ 10 రోజులు కంప్లీట్ అయిపోయింది. గ్రామస్తులు తిరుగుతున్నారు, పోలీసులు తిరుగుతున్నారు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ కొండల్లో, గుట్టల్లో, ఆ మొత్తం ప్రాంతాలు, అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టేటువంటి విధంగా తిరుగుతున్నారు. కానీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. తాజాగా మళ్ళీ తల్లిపైన, వారి కుటుంబ సభ్యులపైన ట్రోలింగ్ చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో జ్యోతిష్యులు ఎంట్రీ అవ్వడంతో, సో ఇంత జరిగిన ఇష్యూలో ఇప్పుడు జ్యోతిష్యుల రాకతో పోలీసులు ఏమైనా అనుమతి ఇవ్వడం లేదా అనుమతి ఇవ్వకపోవడం, వారికి సంబంధించినటువంటి దాంట్లో కొంతవరకు నియంత్రించడం, ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? సురేష్ అంటే చూసుకుంటే ఇప్పుడు పోలీసు వారు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న కూడా అంటే మేము కూడా అక్కడ ఉన్న సమయంలో కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అటు అటవీ శాఖ అధికారులు కానీ భారీ సంఖ్యలో అంటే వచ్చి వారంతా కూడా అటు ఏదైతే 50 ఎకరాల పామాయిల్ తోట ఉందో పామాయిల్ తోటని ఆల్రెడీ ఇంతకుముందే అటు గ్రామస్తులు కానివ్వండి, అటు అటవీ శాఖ అధికారులందరూ కూడా జల్లి పట్టినప్పటికీ కూడా ఒక్కసారి ఏమన్నా ఆధారాలు ఏమన్నా దొరుకుతాయేమో అన్న ఉద్దేశంతో అటు పామాయిల్ 50 ఎకరాలు ఉన్న పామాయిల్ తోటని దాన్ని ఆనుకుని ఉన్న మామిడి జీడి తోటని, అదేవిధంగా దాన్ని ఆనుకుని ఉన్న భారీ ఒక కొండని కూడా వారు ఎక్కి దాని మీద కూడా గలం చర్యలు చేపట్టారు. ఎక్కడ చిన్న క్లూ దొరుకుతుందేమని. అయినా సరే ఎటువంటి క్లూ కూడా వారికి దొరకపోవడంతో ఖచ్చితంగా అంటే ఇప్పుడు వారి తల్లిదండ్రులకు కూడా వారి పాప 10 రోజులు అయిపోయింది కాబట్టి పాపకు సంబంధించిన ఏదో ఒక కీలక ఆధారం కావాలి కాబట్టి వారి తల్లిదండ్రుల సూచన మేరకు లేదా వారి అనుమతి ప్రకారం వారు అడిగితే ఖచ్చితంగా అధికారులు కూడా ఒప్పుకునే అవకాశం కూడా చూసేలాగే ప్రస్తుతానికి మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి అంటే అధికారులు కానీ పోలీసు వాళ్ళు యంత్రాంగం కానీ కష్టపడుతున్నారు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా వారు కూడా ఎటువంటి చిన్న రెస్ట్ కూడా తీసుకోకుండా వారు కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ అయినా సరే ఒక్క అవకాశం కూడా మనకి ఏం దొరకట్లేదు. కాబట్టి ఈ కోణంలో ఒకవేళ తల్లిదండ్రులు కోరితే ఖచ్చితంగా ఇటు దోషిష్యులు లేదా ఆస్ట్రాలజిస్టులు తో కూడా ఈ కోణంలో ఏమైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే వారి తల్లిదండ్రులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఈ జాహ్నవి గురించి తెలిసిన ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఒకటే, ఖచ్చితంగా జాహ్నవి ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావాలి. ఖచ్చితంగా చిన్నపిల్ల 2 ఏళ్ల చిన్నపిల్ల 3 సంవత్సరాలు వచ్చాయి మొన్న, ఖచ్చితంగా పాప క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దానికోసం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వారు కూడా ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు కానీ ప్రస్తుతం ఎటువంటి రిజల్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా జ్యోతిష్యులకి ఆస్ట్రాలజిస్ట్ కూడా ఒక అవకాశం ఇస్తే ఏమైనా వారి ద్వారా ఏమైనా ఒక క్లూ దొరుకుతుందేమో అని వారు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మంది అయితే కామెంట్ రూపంలో అయితే చెప్తున్నారు.
తల్లిదండ్రులు కూడా వారికి ఏదైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకునేలాగా ఉన్నారు. ఇటు అధికారులు కూడా ఏమైనా వారి తల్లిదండ్రులు సూచన మేరకు ఏమన్నా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా జ్యోతిష్యులు ఈ ఆస్ట్రాలజిస్టుల ద్వారా కూడా ఏదైనా ఒక క్లూ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆస్ట్రాలజిస్టులు అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ ఏదైనా జ్యోతిష్ ప్రకారం కానీ ఏమన్నా ఈ వెండి వస్తువులు బట్టి ఏమన్నా ఒక సూచి మనకి ఏమైనా ఒక అవకాశం దొరుకుతుందేమో, ఒక క్లూ దొరుకుతుందేమో అన్న కోణంలో కూడా వాడు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక అవకాశం ఇద్దామన్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు సూరజ్. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ. తుని బాలిక ఆచూకీ కనిపెడతామంటూ తాజాగా జ్యోతిష్యులు రంగం దిగినటువంటి నేపథ్యంలో గత 10 రోజులుగా సాగుతున్నటువంటి వైనంలో క్లియర్ కట్ గా కనబడుతుంది. పాప ఆచూకీ కోసం ప్రతి ఒక్కరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశం, పోలీసులు రంగంలోకి దిగడం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు కరాటే కళ్యాణి ఆ ప్రాంతానికి వెళ్లడం, కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, దీనికి సంబంధించిన ఇష్యూ. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్తులు, పక్కనున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సహా ప్రతి ఒక్కళ్ళు అడవుల్ని, చెట్లని కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ చిన్న ఆచూకీ దొరికినా, ఏ చిన్న ఇది దొరికినా పాప దొరుకుతుంది అనేటువంటి ఆశ వారి కుటుంబ సభ్యులు మెదులుతుంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు తాజాగా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదించిన దానిపైన వారి కుటుంబం కూడా కొంతవరకు ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంటే, చిన్నారి ధరించినటువంటి వెండి వస్తువుల ఆధారంగా కనిపెట్టవచ్చని అంటున్నారు జ్యోతిష్యులు. ఈ నేపథ్యంలో బాలిక ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, స్థానికులు, ఈ మొత్తం అంశాల కన్నా తాజాగా జ్యోతిష్యులు రంగంలోకి దిగిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు వెతికినా సరే, సో ఎలాంటి సహాయం అందిస్తున్నామన్నా సరే మేము క్లియర్ కట్ గా ఉన్నాం, మా పాప మాకు కావాలి అనేటువంటి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ధోరణిలోని వారు కనబడుతున్నారు. టెక్నాలజీ ఎంత యూజ్ చేసినా ఇంకా పాప దొరక్కపోవడం మాత్రం కొంతవరకు కలవరపాటికే గురి చేస్తుంది. దాదాపు 10 రోజులవుతున్నా ఇంకా బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడం, మరోవైపు సోషల్ మీడియాలో వారి కుటుంబ సభ్యులను విపరీతంగా బ్యాడ్ కామెంట్స్ తో నరకం చూపిస్తున్నారంటూ కూడా బాలిక తల్లి భార్గవి వాపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులను తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బాలిక దొరక్క, మరోవైపు కుటుంబ సభ్యులపైన చూపిస్తున్నటువంటి ఈ బ్యాడ్ కామెంట్స్ తో ఈ నరకం మొత్తం ఆ కుటుంబం తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పాప దొరకాలి, ఇది ఆ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం మాత్రమే కాదు, ఆ గ్రామస్తులు, దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తిగా నిశితంగా గమనిస్తున్నటువంటి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న, ఆ పాప సురక్షితంగా అటవీ ప్రాంతంలోనే ఉంటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. ఒక ఆశ ప్రతి ఒక్కళ్ళు చిగురిస్తుంది. సో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని, ఉన్నటువంటి ప్రతి మార్గాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ కుటుంబ సభ్యులు పరితపిస్తున్నటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. ఆ బాలిక తల్లి ఇప్పటికీ కూడా నా పిల్ల, నా పాప ఇంకా ప్రాణాలతో ఉంటుంది, కానీ తన కోసం ఎక్కడో ఒక చోట వెతికి పట్టుకొని రావాలి, ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ధోరణి మాత్రమే కనబడుతున్నాయి. చూడాలి, బాలిక పూర్తి స్థాయిలో దొరకాలని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వైనం ఇక్కడ కనబడుతుంది.